ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 11 సెప్టెంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు మొత్తం ప్రపంచమంతటికీ సత్యమైన మిత్రులు. మీకు ఎవ్వరితోనూ శత్రుత్వం ఉండకూడదు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, మీరు ఆత్మిక మిలిటరీ వంటి వారు తండ్రి నుండి లభించిన ఏ ఆదేశాన్ని అమలులో ఉంచాలి? సమాధానము, మీరు సదా బ్యాడ్జిని ధరించి ఉండండి. ఎవరైనా ఇదేమిటి, మీరెవరు అని అడిగితే, మేము ఈ ప్రపంచంలోని కామాగ్నిని ఆర్పివేసే ఫైర్ బ్రిగేడ్ అనే చెప్పండి. ఈ సమయంలో ప్రపంచమంతటా కూడా కామాగ్ని వ్యాపించి ఉంది. దానిని ఆర్పివేసేందుకు మేము అందరికీ ఇప్పుడు పవిత్రం అవ్వండి, దైవీ గుణాలు ధారణ చేసినట్లయితే మీ నావ ఆవలి తీరానికి చేరుతుంది అనే సందేశాన్ని ఇస్తున్నామని చెప్పండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు సహజ స్మృతిలో కూర్చుని ఉన్నారు. కొంతమందికి కష్టం అనిపిస్తుంది, చాలా తికమక పడుతూ ఉంటారు. మేము టైట్గా లేక కర్ర వలె చక్కగా కూర్చోవాలి అని అనుకుంటారు యోగంలో కూర్చున్నప్పుడు. కానీ తండ్రి చెప్తున్నారు, అలాంటిదేమీ లేదు అని, ఎలాగైనా కూర్చోండి అని అంటున్నారు. కేవలం తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఇందులో కష్టపడే మాట ఏదీ లేదు. హఠయోగులు అలా టైట్గా కూర్చుంటారు, కాలిపైన కాలి వేసుకుంటారు. ఇక్కడ తండ్రి సుఖంగా విశ్రాంతిగా కూర్చోండి అని అంటున్నారు. తండ్రిని స్మృతి చేయండి, 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి. ఇది సహజమైన స్మృతి. లేస్తూ కూర్చుంటూ కూడా బుద్ధిలో స్మృతి ఉండాలి. తండ్రి ప్రక్కన చిన్న పిల్లవాడు కూర్చున్నాడు అనుకోండి, అతని బుద్ధిలో అతని తల్లిదండ్రులే కదా గుర్తుంటారు. మీరు కూడా పిల్లలే కదా. తండ్రిని స్మృతి చేయడం చాలా సులభము. మనము బాబా పిల్లలము. బాబా నుండే వారసత్వం తీసుకోవాలి. శరీర నిర్వహణ కొరకు భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి. కేవలం బుద్ధి నుండి ఇతరుల యొక్క స్మృతిని తీసేయండి, చాలు. కొంతమంది హనుమంతుణ్ణి, కొంతమంది మరొకరిని, కొంతమంది సాధువులు మొదలైన వారిని స్మృతి చేసేవారు. ఇప్పుడు దేహదారులందరి స్మృతిని వదిలివేయండి. స్మృతి ఏమో అందరూ చేస్తారు కదా. పూజ చేసేందుకు పూజారి మందిరంలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇందులో ఎక్కడకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు కలిసిన వారికి తండ్రి అయిన నన్నొక్కరనే స్మృతి చేయమని శివబాబా చెప్తున్నారు అని చెప్పండి. శివబాబా నిరాకారులు కనుక వారు తప్పకుండా సాకారములోకి వచ్చి నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తున్నారు. నేను పతిత పావనుడను, ఇది సరి అయిన పదమే కదా. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేయండి, మీరందరూ పతితులుగా ఉన్నారు. ఇది పతిత తమో ప్రధాన ప్రపంచం కదా. అందువలన బాబా చెప్తున్నారు, ఏ దేహదారిని కూడా స్మృతి చేయకండి. ఇది మంచి మాటే కదా. ఏ గురువులు మొదలైన వారిని మహిమ చెయ్యరు. తండ్రి కేవలం ఒకే మాట చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు నశిస్తాయి అని. ఇది యోగ బలము లేక యోగాగ్ని. అనంతమైన తండ్రి సత్యమే చెప్తారు కదా. గీతా భగవానుడు నిరాకారుడు, కృష్ణుడు కాదు. భగవంతుడు చెప్తున్నారు, కేవలం నన్ను స్మృతి చేయండి. వికర్మలు వినాశనం కావాలి అంటే స్మృతి తప్ప మరే ఉపాయం కూడా లేదు. పవిత్రముగా అయ్యి వెళ్తే ఉన్నతమైన పదవిని పొందుతారు, లేకుంటే పదవి తగ్గిపోతుంది. మేము మీకు తండ్రి సందేశాన్ని ఇస్తున్నాము, నేను సందేశకుడను అని అర్థం చేయించడానికి ఏ కష్టమూ లేదు. మాతలు, అహల్యలు, కుబ్జలు కూడా ఉన్నతమైన పదవిని పొందవచ్చు.
ఇక్కడ ఉన్నవారైనా, గృహస్థంలో ఉండేవారైనా ఉన్నతమైన పదవిని పొందే అవకాశం ఉంది. అంతేకాని ఇక్కడ ఉండేవారే ఎక్కువగా స్మృతి చేయగలరు అని అనుకోకండి. బాబా అంటున్నారు, బయట ఉన్నవారు కూడా చాలా ఎక్కువగా స్మృతిలో ఉండవచ్చు, చాలా సేవ చేయగలరు. ఇక్కడకు వచ్చి తండ్రి ద్వారా రిఫ్రెష్ అయిపోతారు. ఆంతరికంలో వారికి ఎంత సంతోషం ఉండాలి. ఈ చీచీ ప్రపంచంలో ఇక చాలా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. ఈ చీచీ ప్రపంచంలో ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత మనం కృష్ణపురంలోకి వెళ్ళిపోతాము. కృష్ణ మందిరాన్ని కూడా సుఖధామము అని అంటారు. అందువలన పిల్లలకు అపారమైన సంతోషం ఉండాలి. మీరు బేహద్దు తండ్రి పిల్లలైనందువలన స్వర్గానికి మిమ్మల్నే యజమానులుగా చేశాను. మీరు కూడా బాబా 5000 సంవత్సరాల క్రితం కూడా మేము మీతో కలుసుకున్నాము, మళ్ళీ కలుస్తాము అని అంటారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి మాయపైన విజయాన్ని పొందాలి. ఇప్పుడు ఈ దుఃఖధామంలో ఉండరాదు, సుఖధామంలో వెళ్ళేందుకే కదా మీరు ఈ చదువును చదువుతున్నారు. అందరూ లెక్కాచారం అంతా ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలి. బాబా అంటున్నారు, అసలు నేను వచ్చిందే నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు. మిగిలిన ఆత్మలన్నీ కూడా ముక్తిధామానికి వెళ్ళిపోతాయి. తండ్రి అంటున్నారు, నేను కాలుడకు కూడా కాలుడను, అందరినీ శరీరం నుండి విడిపించి ఆత్మలందరినీ తీసుకుని వెళ్తాను. అందరూ మేము త్వరగా వెళ్ళిపోవాలి అని కూడా అంటారు. ఎక్కడ ఉండవలసిన పనియే లేదు. ఇది పాత ప్రపంచము, పాత శరీరము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను అందరినీ తీసుకుని వెళ్తాను, ఎవ్వరినీ వదలను. మీరంతా నన్ను ఓ పతిత పావన రండి అని పిలిచారు కదా, ఇలా నన్ను స్మృతి చేస్తూ ఉంటారు. కానీ దాని అర్థం ఎవరికీ తెలియదు. పతిత పావన అని ఎంతో పట్టుదలతో భజన చేస్తూ మహిమ చేస్తూ ఉంటారు. మళ్ళీ రఘుపతి రాఘవ రాజారాం అని అంటారు. అయితే శివబాబా రాజుగా అవ్వరు, రాజ్యపాలన కూడా చెయ్యరు. వారిని రాజారాం అని అనడం తప్పు. జపమాల తిప్పుతున్నప్పుడు రామా రామా అని అంటారు. అందులో భగవంతుని స్మృతి కలుగుతుంది. భగవంతుడు అనగా నిరాకార శివుడు. మనుషులైతే అనేక రకాల పేర్లు పెట్టేశారు. కృష్ణునికి కూడా శ్యామ సుందరుడు, వైకుంఠనాథుడు, వెన్న దొంగ మొదలైన పేర్లెన్నో పెట్టేశారు. మీరిప్పుడు కృష్ణుణ్ణి వెన్న దొంగ అని ఎందుకంటారు? పొరపాటును కూడా అనరు. భగవంతుడు అంటే ఒక్క నిరాకారుడు అని తెలుసుకున్నారు. దేహాన్ని ధరించిన ఎవ్వరిని కూడా భగవంతుడు అని అనకూడదు. బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా భగవంతుడు అని అనరాదు. మరి మానవులు స్వయాన్ని భగవంతుడు అని ఎలా చెప్పుకోగలుగుతారు? అయితే మానవాత్మలై ఉండాలి, లేదా దేవాత్మలై ఉండాలి. కానీ భగవంతుడు అంటే ఒక్కరే. వైజయంతి మాలను కేవలం 108 మందిదే అని గాయనం ఉంది. శివ్ బాబా స్వర్గస్థాపన చేశారు. దానికి లక్ష్మీనారాయణులు అధికారులు. అలా అధికారులుగా అయ్యేందుకు అంతకుముందు తప్పకుండా పురుషార్థం చేసి ఉంటారు. దీనిని కలియుగ అంతము మరియు సత్యయుగ ఆది అయిన సంగమ యుగము అని అంటారు. ఇది కల్పము యొక్క సంగమ యుగము. మనుష్యులు యుగే యుగే అని వ్రాసేశారు. అవతారము అని కూడా మర్చిపోయి వారిని రాయి రప్పల్లోనూ కణకణంలోనూ ఉన్నారు అని అనేశారు. ఇది కూడా డ్రామాయే. ఏదైతే గతించిపోయిందో దానినే డ్రామా అని అంటారు. ఎవరితోనైనా కోట్లాట జరిగిపోయింది, దానిని గురించి చింతన కూడా చేయకూడదు. జరిగిపోయిన దానిని డ్రామా అని అంటారు. అచ్చా, ఎవరైనా తప్పుగా అనవసరముగా మాట్లాడి ఉంటే మీరు దానిని మర్చిపోండి.
కల్పకృతము కూడా ఇలాగే మాట్లాడారు. ఒకవేళ మీరు ఆ మాటలు గుర్తుంచుకున్నట్లయితే మీ స్థితి పాడైపోతుంది. ఆ మాట ఎప్పుడు కూడా ప్రస్తావించకండి. పిల్లలైన మీరు సేవ చెయ్యాలి కదా. సేవలో విఘ్నములేవి కలగరాదు. సేవలో బలహీనత కూడా చూపించకూడదు. ఇది శివబాబా యొక్క సేవ కదా. దీనిలో ఎప్పుడు చెయ్యను అని చెప్పకూడదు. అలా అన్నారు అంటే మీ పదవిని పోగొట్టుకున్నట్లే. తండ్రికి సహాయకారులుగా అయితే పూర్తిగా సహయోగం ఇవ్వాలి. తండ్రి సేవ చేయడంలో ఏమాత్రం కూడా మోసం చేయకూడదు. అందరికీ సందేశమునిచ్చి తీరాలి. తండ్రి అంటున్నారు, మనుషులు పేరు చూసి లోపలికి వచ్చి అర్థం చేసుకునే విధంగా మ్యూజియంకు పేరు పెట్టండి. ఎందుకంటే ఇది కొత్తది కదా. మనుషులు కొత్త విషయాన్ని చూసి లోపలికి వస్తారు. ఈ రోజుల్లో భారతదేశం యొక్క ప్రాచీన యోగమును నేర్చుకోవడానికి విదేశాల నుండి కూడా వస్తారు. ప్రాచీనము అంటే అత్యంత పురాతనమైనది. ఆ యోగాన్ని 5000 సంవత్సరాల ముందు స్వయం భగవంతుడే నేర్పించారు. సత్య త్రేతాయుగాల్లో అయితే యోగం ఉండదు. నేర్పించిన వారైతే వెళ్ళిపోయారు. వారు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడే యోగం నేర్పిస్తారు. ప్రాచీనము అంటే చాలా పురాతనమైనది అని. అంటే 5000 సంవత్సరాల క్రితం భగవంతుడు నేర్పించారు. ఆ భగవంతుడే మళ్ళీ సంగమ యుగంలో వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. దాని ద్వారా ఆత్మలు పావనముగా అవుతారు. ఈ సమయంలో తత్వాల సహితంగా తమో ప్రధానముగా అయిపోయాయి. నీరు కూడా ఎంత నష్టం కలిగిస్తూ ఉందో చూడండి. పాత ప్రపంచంలో ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి. సత్యయుగంలో అయితే అసలు ఉపద్రవాల మాటే ఉండదు. అచ్చట ప్రకృతి దాసీగా అయిపోతుంది. ఇక్కడ ప్రకృతి శత్రువుగా అయి దుఃఖపెడుతుంది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో అసలు దుఃఖము అనే మాటే లేదు. అదే సత్యయుగము. ఇప్పుడు అది మరలా స్థాపన అవుతూ ఉంది. తండ్రి ఇప్పుడు ప్రాచీన రాజయోగమును నేర్పిస్తున్నారు. మరలా 5000 సంవత్సరాల తర్వాత నేర్పిస్తారు. ఎవరి పాత్ర ఉంటుందో వారే అభినయిస్తారు. బేహద్దు తండ్రి కూడా పాత్ర చేస్తున్నారు. నేను ఇతనిలో ప్రవేశించి స్థాపన చేసి వెళ్ళిపోతాను అని తండ్రి అంటున్నారు. హాహాకారాల తరువాత మళ్ళీ జై జయకారాలు అవుతాయి. పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు పాత ప్రపంచం లేదు. ఇది 5000 సంవత్సరాల మాట. లక్షల సంవత్సరాలు ఉండే అవకాశమే లేదు. కావున ఇతర అన్ని విషయాలను వదిలి తమ కళ్యాణం చేసుకునేందుకు సేవలో నిమగ్నం అవ్వండి. అలిగి సేవలో ఎప్పుడు కూడా మోసం చేయకూడదు. ఇది ఈశ్వరీయ సేవ. మాయ ద్వారా అనేక తుఫానులు వస్తాయి. కానీ ఈశ్వరీయ సేవలో మాత్రం మోసం చేయకూడదు. సేవ చేసేందుకు తండ్రి ఆదేశాలు ఇస్తూ ఉంటారు. బంధుమిత్రులు ఎవరికైనా అందరికీ సత్యమైన మిత్రులు మీరే. బ్రహ్మ కుమారీలైన మీరు ప్రపంచమంతటికీ మిత్రులు. ఎందుకంటే మీరు తండ్రికి సహాయకారులు. మిత్రులలో ఏ విధమైనటువంటి శత్రుత్వం అనేది ఉండకూడదు. ఏ విషయం వచ్చినా శివబాబాను స్మృతి చేయమని చెప్పండి. తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి. లేకుంటే మీకు మీరే నష్టం కలిగించుకుంటారు. రైలులో ప్రయాణం చేయనప్పుడు అందరూ ఫ్రీగా ఉంటారు కదా. సేవ చేసేందుకు ఇది కూడా మంచి అవకాశము. బ్యాడ్జ్ చాలా మంచి వస్తువు. ప్రతి ఒక్కరూ కూడా దీనిని ధరించి ఉండాలి. మీరు ఎవరు అని ఎవరైనా అడిగితే మేము అగ్నిమాపక దళం వంటి వారము అని చెప్పండి. అక్కడ అగ్నిని ఆర్పేందుకు అగ్నిమాపక దళం ఉన్నట్లుగా మేము కామాగ్నిని ఆర్పేవారము అని చెప్పండి. ఎందుకంటే ఈ సమయంలో అందరూ కూడా కామాగ్నిలో కాలిపోతూ ఉన్నారు.
ఇప్పుడు తండ్రి అంటున్నారు, కామము మహాశత్రువు, దీనిపైన విజయం సాధించండి, తండ్రిని స్మృతి చెయ్యండి, పవిత్రులుగా అవ్వండి, దైవీ గుణాలు ధారణ చేసినట్లయితే మీ నావ ఆవలి తీరానికి సురక్షితంగా చేరుకుంటుంది. ఈ బ్యాడ్జీ శ్రీమతానుసారంగానే తయారు చేయబడింది. బ్యాడ్జీ పైన సేవ చేసే పిల్లలు చాలా కొద్ది మంది ఉన్నారు. బాబా మురళీలో ఎంతో అర్థం చేస్తూ ఉంటారు. ప్రతి బీకే వద్ద ఈ బ్యాడ్జీ ఉండాలి. ఎవరు లభించినా వారికి దీనిపైన అర్థం చేయించాలి. వీరు మన తండ్రి, వీరిని స్మృతి చేయండి అని చెప్పండి. మేము సాకార వ్యక్తిని మహిమ చేయము, సర్వుల సద్గతిదాత నిరాకార తండ్రి ఒక్కరు మాత్రమే, వారినే స్మృతి చేయాలి. స్మృతి బలముతో మీ పాపాలు సమసిపోతాయి, అంటే సమాప్తమైపోతాయి. తరువాత అంతిమతి సుగతి అవుతుంది, అంటే అంతిమ స్థితిని బట్టి మీ జన్మ ఉంటుంది. దుఃఖధామాన్ని వదిలి విష్ణుపురంలోకి వస్తారు. ఇది ఎంత గొప్ప సంతోషకరమైన వార్తయో చూడండి. మీరు వారికి సాహిత్యము కూడా ఇవ్వవచ్చు. మీరు పేదవారైతే ఉచితముగా ఇవ్వగలము, ధనవంతులైతే ఖరీదు ఇవ్వాల్సిందే, ఇలా చెప్పండి. ఎందుకంటే ఇలాంటివి చాలా ఎక్కువ సంఖ్యలో అచ్చు వేయించాలి కదా. దీని ద్వారా ఫకీరు నుండి విశ్వానికి యజమానిగా అవుతారు. జ్ఞానము లభిస్తూనే ఉంటుంది. ఏ ధర్మం వారైనా వారికి మీరు వాస్తవానికి ఆత్మలు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పవచ్చు. ఇప్పుడు వినాశనము అతి సమీపంలో ఉంది. ఈ ప్రపంచం మార్పు చెందుతుంది. శివ్ బాబాను స్మృతి చేసినట్లయితే విష్ణుపురంలోకి వచ్చేస్తారు. ఇది కోట్ల రూపాయల విలువ కలది మీకు ఇస్తున్నాము. బ్యాడ్జీ పైన సర్వీసు చెయ్యాలి అని బాబా ఎంతగానో చెప్తున్నారు. కానీ బ్యాడ్జీ ధరించరు, సిగ్గుపడతారు. బ్రాహ్మణీలు పార్టీని తీసుకుని వచ్చినప్పుడు, లేక వారు ఆఫీసు మొదలైన చోట్లకు ఒంటరిగా వెళ్ళినప్పుడు ఈ బ్యాడ్జీ తప్పకుండా ధరించి ఉండాలి. దీనిపైన ఎవరికి అర్థం చేయించినా వారు చాలా సంతోషిస్తారు. వారికి చెప్పండి, మేము ఒక్క తండ్రినే, అంటే ఒక భగవంతుడిని నమ్ముతాము. ఆ ఒక్కరే అందరికీ సుఖ శాంతులను ఇచ్చేవారు కనుక వారిని స్మృతి చెయ్యండి అని చెప్పండి. పతిత ఆత్మలు వారి వద్దకు వెళ్ళలేరు. ఇప్పుడు పాత ప్రపంచం పరివర్తన చెందుతూ ఉంది. ఈ విధంగా దారిలో సేవ చేస్తూ రావాలి. మీ పేరు చాలా ప్రసిద్ధి చెందుతుంది. బ్యాడ్జీ పెట్టుకోని వారు, సేవ చేయని వారు సిగ్గుపడతారేమోనని బాబా భావిస్తారు. బ్యాడ్జీ, సీడీ చిత్రము అంటే మెట్ల చిత్రము, కల్పవృక్ష చిత్రము, త్రిమూర్తి చిత్రము మీ వెంట ఉండాలి. కూర్చుని ఒకరికొకరు తెలుపుకుంటూ ఉండండి. అది విని అందరూ వచ్చి చేరుకుంటారు. మంచి విషయం కదా. ఇది ఏమిటి అని అడుగుతారు. శివబాబా వీరి ద్వారా నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అని వారికి తెలపండి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి, పవిత్రులుగా అవ్వండి. అపవిత్రులు వాపస్సు వెళ్ళలేరు. ఈ విధంగా మధుర మధురమైన మాటలు వినిపిస్తే అందరూ సంతోషముగా వింటారు. కానీ ఇది ఎవరి బుద్ధిలోనూ నిలవదు. సెంటరు అంటే క్లాసుకి వెళ్తున్నా బ్యాడ్జీ ధరించి వెళ్ళండి. మిలిటరీ వారికి కూడా బ్యాడ్జీ ఉంటుంది కదా. వారు ఎప్పుడైనా సిగ్గుపడతారా? మీరు కూడా ఆత్మిక మిలిటరీ. తండ్రి ఆదేశమిస్తున్నారు, అమలులో ఎందుకు పెట్టడం లేదు? బ్యాడ్జీ ధరిస్తే మేము శివబాబా పిల్లలము అని శివబాబా స్మృతి కూడా కలుగుతూ ఉంటుంది. రోజు రోజుకు సేవా కేంద్రాలు తెరుస్తూ ఉంటారు. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఫలానా చోట మీ శాఖ లేదు అని, అంటే మీ యొక్క బ్రాంచ్ లేదు అని చెప్తారు. ఎవరైనా ఇల్లు మొదలైనవి ఏర్పాటు చేసి
ఆహ్వానించినట్లయితే మేము వచ్చి సేవ చేస్తాము అని చెప్పవచ్చు. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు. సెంటరు తెరిచి సేవ చేయమని తండ్రి తన పిల్లలకే చెప్తారు. ఇవన్నీ శివబాబా యొక్క దుకాణాలే కదా, పిల్లల ద్వారా నడిపిస్తూ ఉన్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పుడు పరస్పరము అలిగి సేవలో మోసం చేయరాదు, విఘ్న రూపంగా అవ్వరాదు, మీ బలహీనతలు కనపరచకూడదు, తండ్రికి పూర్తి సహాయకారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఎప్పుడైనా ఎవరితోనైనా జగడమాడి ఉంటే వాటి గురించి పదే పదే ఆలోచన చేయకండి. ఎవరైనా హెచ్చు తగ్గులుగా మాట్లాడితే మీరు వాటిని మర్చిపోండి. కల్పం క్రితం కూడా ఇలాగే అన్నారు, ఆ మాటలు మళ్ళీ ఎవరికి చెప్పను కూడా చెప్పకూడదు. ఈరోజు వరదానము, శాంతి దూతలుగా అయి అందరికీ శాంతి సందేశమును ఇచ్చే మాస్టర్ శాంతి శక్తి దాత భవ. సారాంశము, పిల్లలైన మీరు శాంతి సందేశకులు, శాంతి దూతలు. ఎక్కడ ఉంటున్నా సరే సదా స్వయాన్ని శాంతి దూతలుగా భావించి నడుస్తూ ఉండండి. మీరు శాంతి దూతలు, శాంతి సందేశాన్ని ఇచ్చేవారు. దీని ద్వారా స్వయం కూడా శాంతి స్వరూపంగా ఉంటారు, అలాగే శక్తిశాలిగా కూడా ఉంటారు. అంతేకాక ఇతరులకు కూడా శాంతినిస్తూ ఉంటారు. ఎవరైనా మీకు అశాంతిని ఇచ్చినా కానీ మీరు మాత్రం శాంతినే ఇవ్వండి. వారు అగ్నిని ముట్టించినా మీరు మాత్రం దానిపైన నీటిని వేస్తూ ఉండండి. ఇదే శాంతి సందేశకులు, మాస్టర్ శాంతి శక్తిదాత పిల్లలైన మీ కర్తవ్యము. స్లోగన్, ఎలాగైతే శబ్దంలోకి రావడం చాలా సహజం అనిపిస్తుందో అలా శబ్దానికి దూరంగా వెళ్ళడం కూడా చాలా సహజముగా అనిపించాలి. అవ్యక్త సూచన, ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాగ్నిని జ్వాలారూపంగా చేసుకోండి. యోగంలో సదా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అనుభవం చేయండి. జ్ఞానము అనేది లైట్, యోగం అనేది మైట్. జ్ఞానము మరియు యోగము, ఈ రెండు శక్తులు లైట్ మరియు మైట్ సంపన్నంగా ఉండాలి. ఇలాంటి వారిని మాస్టర్ సర్వశక్తివాన్ అని అంటారు. ఇటువంటి శక్తిశాలి ఆత్మలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే సెకండ్లో దాటుకోగలుగుతారు. అచ్చా, ఓం శాంతి.